తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇంకా సపోర్ట్ చేసినట్టయితేనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అతి త్వరలోనే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభం కావడం జరుగుతుంది, అలాగే ఇప్పుడు మనకు ఎకరాకు ఎంత ఇస్తున్నారు అని అయితే చాలామంది రైతన్నలు అయితే వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలామంది రైతన్నలు కూడా అడగడం అయితే జరుగుతుంది. మనకు సంక్రాంతికి అయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతులందరికైతే ఒక శుభవార్త. సంక్రాంతికి ముందైనా లేకపోతే సంక్రాంతి 10 తారీఖు అంటే మనకి ఏదైతే ఈ నెల 10 తారీఖు నుంచి అయినా రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ప్రక్రియకు సంబంధించి అన్ని రంగాలను అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. మనకు మొన్ననైతే కేబినెట్లోనైతే మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారంటే ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అయితే అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. రైతు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అయితే మరోసారి అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా వచ్చేసి 4వ విడత రుణమాఫీ అవుతుందా అవ్వట్లేదా అని అయితే చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే కాలేదో మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీది ఏ జిల్లా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు బ్యాంకులలో వచ్చేసి ఎప్పుడు లోన్ తీసుకున్నారు, దానికి సంబంధించి మీకు రుణమాఫీ అయ్యిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అన్నమాట. అలాగే మీది ఏ జిల్లా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా స్పందించుతుందా, లేకపోతే ఈ మనకి ఏమన్నా అంటుందా అంటే రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. దీనిపై అయితే మనకు మొన్ననైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. అతి త్వరలో రైతు భరోసా రైతుల అకౌంట్లకు వచ్చేసి 12,000 రూపాయలు అయితే జమ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.